వచ్చేసా. ఇంకొక రెసిపీతో మీ ముందుకొచ్చేసా. ఓవెన్ లేకోకుండానే ఇంట్లోనే సింపుల్‌గా, ఈజీగా ఎగ్ పఫ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. మీరు ఎంత క్వాంటిటీలో ఎగ్ పఫ్స్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పిండి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 10 ఎగ్స్ అదే 10 పఫ్స్ చేయడానికి తీసుకున్నానండి. 5 ఎగ్స్ మిడిల్‌లో కట్ చేసుకుంటాం కదా! కాబట్టి 10 అవుతాయి అన్నమాట. ఆ పిండిలో కొంచెం వంట సోడా, అలాగే సాల్ట్, ఆయిల్ కూడా వేసుకుని చపాతీ ముద్దలా కలిపిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకోండి. ఎగ్స్ చల్లారిన తర్వాత మిడిల్‌లో కట్ చేసుకుని ఆఫ్ చేసుకోండి. అలాగే కర్రీ కావాలి కదండీ! దాంట్లోకి సన్నగా స్లైసెస్‌గా ఆనియన్స్‌ని కట్ చేసుకుని, సాల్ట్ వేసుకుని మగ్గనిచ్చుకోవాలి. బ్రౌన్‌గా వచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుని దగ్గరికి మగ్గిన తర్వాత అందులోనే కొంచెం కారం కూడా మీ స్పైస్ తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత అందులోని కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టేయండి. మనం చపాతీ ముద్ద కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా! దాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని చపాతీ షేప్‌లో చేసుకుని మడత చపాతీ చేస్తారు కదా! అలా చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు. ఆ తర్వాత ఎడ్జెస్ సరిగ్గా లేకపోతే చాక్‌తో అడ్జస్ట్ చేసుకుని కర్రీ బేస్‌ని అందులో పెట్టుకుని ఎగ్‌ని కూడా అందులో పెట్టి మీకు నచ్చిన షేప్‌లో పఫ్స్ చేసేసుకోవడమే. కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని ఆ పఫ్స్‌ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. పైన క్రిస్పీగా, లోపల టేస్టీగా బాగా కుక్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.